ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని బలపరచమని, వాక్యానుసారంగా జీవించగల హృదయాన్ని దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో 84 కీర్తనలోని మరో ధారావాహిక అంశాన్ని ధ్యానిస్తా ఉన్నాం. ఈ వచనం అనేక మార్లు మనం విని కంటత నేర్చుకున్నటువంటిది. దేవాలయానికి, చర్చ్కి విశ్వాసులు రావడానికి, దేవుని సన్నిధిలో సమయం గడపడం కొరకు మాట్లాడి తెలియజేసినటువంటి ఒక అద్భుతమైన మాట. బెటర్ ఈస్ 1 day ఇన్ యువర్ కోర్ట్స్ దాన్ 1000 ఎల్స్వేర్. ఒక్క గడియ 1000 దినములు బయట గడుపుట కంటే ఒక్క గడియ నీ సన్నిధిలో గడుపుట ఎంత మేలు అనేటువంటి మాటను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ మాటను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధిలో సమయం గడుపుట యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేసుకుంటాం. వీటిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు మొదట సమయం గురించి ఆలోచన చేయాలి. మానవ జీవితం, భూమి మీద ఉన్నటువంటి జీవితము మెజరబుల్ టైం. మన జీవితంలో సమయాన్ని కొలుస్తాం. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, ఇంకా కొంత సమయం అయితే నిమిషాలు, క్షణాలుగా, గంటలుగా కొలుస్తాం. అంటే మనం చేసే ప్రతి పని ఎంత సమయం దేంట్లో వెచ్చిస్తూ ఉన్నాం. మాట్లాడడానికి, టీవీలు చూడడానికి, ఫోన్ చూడడానికి, పని చేయడానికి, నిద్రపోవడానికి, స్నేహితులతో గడపడానికి, బయట విలాసాల కొరకు, పనుల కొరకు, వీటి కొరకు దేని కొరకు ఎంత సమయం గడుపుతూ ఉన్నాం అనేది మెజర్ చేయొచ్చు, కొలవచ్చు, కొలత చేసుకునేటువంటిది. కనుక మన జీవితంలో సమయాన్ని ఎలా గడుపుతూ ఉన్నాం? సమయానికి చాలా విలువ ఉంది. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు సమయం ఉచితంగా రాదు. డాక్టర్ గారికి ఫీజు చెల్లించి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారి దగ్గర ఉన్న 5 నిమిషాలకి 500 రూపాయలు, 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే ప్రతి నిమిషం 100 రూపాయలు, ప్రతి నిమిషానికి 200 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అంటే ఒక నిమిషానికి అంత డబ్బులు ఇస్తూ ఉన్నాం. కనుక ఆ డబ్బులు ఇచ్చినటువంటి సమయంలో, డాక్టర్తో మాట్లాడేటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం, చాలా ఏకాగ్రతగా ఉంటాం, మనసంతా ఒకటే దగ్గర ఉంచుతాం. మన పని జరగడం కొరకు, మన స్వస్థత పొందడం కొరకు చాలా కేంద్రీకృతంగా, జాగ్రత్తగా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటాం. మరి దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేటప్పుడు ఆ రీతిగా ఆలోచిస్తున్నామా? లోకంలో సమయానికి విలువ, సమయానికి ఖర్చు, సమయానికి ఉన్నటువంటి గుర్తింపు గ్రహించిన మనము దేవుని సన్నిధిలో గడిపే సమయం గురించి ఆలోచన చేస్తూ ఉన్నామా? మన ప్రయాణాల కొరకు, భావి జీవితం కొరకు ముందు నుంచి ప్రణాళిక వేసుకుంటాం. ఎటన్నా ఊరికెళ్ళాలంటే ముందు టికెట్ బుక్ చేసుకోవాలి, ముందు ఏర్పాటు చేసుకోవాలి. కొద్ది సంవత్సరాల తర్వాత పై చదువులు చదవాలంటే ముందు ఏర్పాటు చేసుకోవాలి. పెళ్ళిళ్ళ కొరకు ముందు ధనం చేకూర్చుకోవాలి. గృహ నిర్మాణ కొరకు ముందు నుంచి ప్రయత్నం చేయాలి. అన్నిటికీ ముందు నుంచి ఆలోచన చేసే మనము మన జీవితపు భూమి మీద జీవితము తర్వాత నిత్యత్వం కొరకు ఏర్పాటు ఉందా? ఆ ఏర్పాటు, ఆ ప్రణాళిక, ఆ సహవాసము దేవుని సన్నిధిలో దొరుకుతుంది. భూమి మీద ఆ ఏర్పాటు చేసుకోకపోతే కష్టం. అందుకే కీర్తనకారుడు చెప్తుండు, ఒక గడియ దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాలు బయట గడిపిన దానికన్నా ఎంత విలువైంది. ఆ ఒక గడియ ఏకాగ్రతతో, భక్తితో, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో గడిపితే భావి జీవితం కొరకు నీ జీవితంలో, నా జీవితంలో పునాది వేసుకుంటున్నాం, బాటలు వేసుకుంటున్నాం, మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇంకొక మాట కీర్తనకారుడు చెప్తుండు, ఈ లోకంలో బహుశా మనం అనొచ్చు, ఈ దేవాలయంలో గడిపే సమయము, చర్చ్లో గడిపేటువంటి సమయము, ప్రార్థనలో గడిపే సమయం బయట స్నేహితులతో గొప్పగా గడుపుతా, టీవీతో గొప్పగా గడుపుతా, ఇంకెందులోనో గొప్పగా గడుపుతా. అందుకే కీర్తనకారుడు అంటాడు, నాకు గొప్పగా గడపకపోయినా పర్వాలేదు, నేను దేవాలయం బయట కాపలా వ్యక్తిగా, వాచ్మెన్గా, డోర్ కీపర్గా నిలబడే పని ఉన్న నేను దేవుని సన్నిధిలో ఉంటా. కానీ విలాసవంతమైన, సంతోషకరమైనటువంటి చోట, దుష్ట మార్గంలో హృదయాన్ని, జీవితాన్ని పాడు చేసే చోట నేను ఉండా.
ఎక్కడ ఉందామనుకుంటా ఉన్నాం? మోషే గారు పెద్దవారైన తర్వాత భక్తులకి ఒక అవకాశం దొరికింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో ఉంటుంది. మోషే పెద్దవాడైన తర్వాత రాకుమారుడు అనిపించుకొనక, ఐగుప్తు ధనం మీద ఆశ పెట్టుకొనక, దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. సుఖము, సంతోషము ఈ భూమి మీద కనబడే తాత్కాలికమైన వాటికన్నా దేవుని ప్రజలతో శ్రమ గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. నేను నిలబడి ఉంటా, ద్వారపాలకుడిగా ఉంటా, డోర్ కీపర్గా ఉంటా, వాచ్మెన్గా ఉంటా, కానీ దేవుని సన్నిధిలోనే ఉంటా. ప్రియమైన వారలారా, ఈ దేవుని సన్నిధిని కాంక్షించి ఇష్టపడి దేవుని సన్నిధిలో గడపడా ఉన్నాం. దేవుని సన్నిధిలో గడిపిన క్షణం, దేవునితో ప్రార్థనలో గడిపిన క్షణం వ్యర్థం కాదు, దీవెనకరం అవుతుంది, ఆశీర్వాదకరం అవుతుంది, తిరిగి మేలుకరంగా మారుతుంది. కనుక దేవుని సన్నిధిని కోరుకొని అనుదినం దేవుని సన్నిధిలో బలపడే కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవుడు మనం దీవించును గాక. ఆమెన్.